అంటే ఏంటి సార్? కాలంలో అద్భుతమైన వాడు, అందమైన వాడు, అరుదైన వాడు అని అర్థం. ఆయన గురువు గారు ఆయనకి బిరుదు ఇచ్చారు. ఆ సమయంలో నాకు తెలిసి 1890లలో, అంటే 92, 93 ప్రాంతంలో, ఆయన 1876లో జన్మించారు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకుందాం. అవును, నూర్స్ గ్రామంలో, బిక్లిస్లోని హిజాన్ జిల్లా నూర్స్ గ్రామంలో జన్మించారు. 8-9 వయసులో చదువు ప్రారంభించారు. వెళ్ళిన ప్రతి మదరసాలోనూ కొన్ని వారాలు, కొన్ని నెలలు మాత్రమే ఉన్నారు. ఆయన అత్యధిక కాలం చదువుకున్న మదరసా కేవలం 3 నెలలు. ఇది చాలా వింతగా ఉంది. ఆయన ఎక్కువ కాలం ఎందుకు ఉండలేదు? నేను అదే చెప్పబోతున్నాను. తెలివితేటలు, జ్ఞాపక శక్తి అత్యున్నత స్థాయిలో ఒకే వ్యక్తిలో ఉండటం చాలా అరుదు. అందుకే ఆయనకు బేది యజమాన్ అనే బిరుదు ఇచ్చారు. ఆయన 90 పుస్తకాలను కంఠస్థం చేశారని మీ ఇంటర్వ్యూలో కూడా ఆ ప్రస్తావన ఉంది. ఆ 90 పుస్తకాలను గోడ వైపు చూస్తూ వదిలివేసేవారట. ఆయనతో ఉన్న గవర్నర్ లోపలికి వచ్చినప్పుడు ఆయన ఏదో తరీకాకు చెందిన వారే జపం చేసుకుంటున్నారేమో అనుకున్నారట. అవునా? ఆ 90 పుస్తకాలను గుర్తుంచుకోవడం అంటే? అవును,